ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నటువంటి ఒక మాట, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు భక్తుడు. అసలు పనికి మాలిన వారు అంటే ఎవరు? పనికి మాలిన వారు అంటే ఎవరు? చాలా సందర్భాల్లో మనము తిడుతూ ఉంటాం, పిల్లల్ని కూడా తిడుతూ ఉంటాం. ఒరే పనికి మాలేదవా, ఎందుకురా పనికి మాలిన పనులు చేస్తావా అనేసి పిల్లల్ని కూడా తిడుతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. అవును కదా? ఎవరైనా తిట్టారా అలాంటి తిట్టు ఎప్పుడైనాను? తిట్టారా? దేవునికి తిట్టనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో తిడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా చాలా మాటలు మనకు తెలియకుండానే పలికేస్తూ ఉంటాం. ఆ మాటలో ఉన్నటువంటి మంచి తెలీదు, మాటలో ఉన్న చెడు తెలీదు. చెడు మాటను కూడా దాని అర్థం తెలియక తిట్టేస్తూ ఉంటాం చాలా కోపంలో కొన్ని కొన్ని. ఎందుకంటే అలవాటు అయిపోతుంది చిన్నతనం నుంచి కూడా కొన్ని కొన్ని మాటలు, కొన్ని కొన్ని బూతులు మాటలుగా అలవాటు అయిపోతాయి. మాటల్లో బూతులు వచ్చేస్తున్నాయి కొంతమందికి. అవును కదా? అది బూత్ అని తెలీదు, బూతుగా ఫీల్ అవ్వరు కాబట్టి అది బూతుగా కాకుండా మాటలుగా వాళ్ళని తిట్టేస్తూ ఉంటారు. కానీ దాని గురించి తెలిసినటువంటి వారు బాధపడతారు. నిజంగా వారిని తిడతారు. ఎందుకు మాట్లాడుతున్నావు, ఎలా ఎందుకు తిడుతున్నావు అని అంటారు. అయితే ఈ మాట గురించి మీకు తెలియపరచాలని నేను ఆశపడుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అంటున్నాడు. పనికి మాలిన వారు ఎవరు అన్నది మనకి అర్థం చేసుకోవాలి ముందుగా. పనికి మాలిన వారు అంటే పని పాట లేకుండా అడ్డదిడ్డంగా తిరిగేటువంటి వారిని పనికి మాలిన వారు అంటారు. అర్థమవుతుందా? ఉన్నారా ఎవరైనా మన మధ్య? లేరు అని నేను చెప్తాను. ఉన్నారమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో నాకు తెలియదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటలను మాత్రమే నేను సమయంలో మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. పని పాట లేకుండా తిరిగేటువంటి వారిని పనికి మాలిన వారు అంటారు. వారికి పని లేదా అంటే వారికి కూడా పని ఉంటుంది. సమాజంలో వారికి కూడా పని కల్పిస్తూ ఉంది సమాజం. పనికి మాలిన వారికి కూడా పని కల్పిస్తుంది సమాజం. ఎందుకు కనిపిస్తుందంటే ఆ పని చేయడానికి ఎవరి ముందుకు రారు కాబట్టి, ఆ పని చేయడానికి ఆ పనికి మాలిన వారు మాత్రమే ముందుకు వస్తారు కాబట్టి వారిని వెతుక్కుంటూ వెళతారు. ఎగ్జాంపుల్, బైక్ వేసుకుని రోడ్డు మీద మంచి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో ఏదో ఒక చిన్న యాక్సిడెంట్లో అవతల వారికి చాలా చాలా గాయాలు అవ్వడం, వీడికి కూడా కొన్ని గాయాలు అవుతాయి. కానీ వీడి గాయాలు ఎవరు లెక్క చేయరు కదా. ఎవరినైతే గుద్దేశారో వాళ్ళని మాత్రమే ఎక్కువ జాలి పడతారు, వాళ్ళని చూసే జాలి పడతారు. అయితే అలాంటి సందర్భంలో చాలా చాలా దెబ్బలు తగిలేసి చాలా చాలా బాధలో వేదనలో ఉన్నటువంటి ఆ యొక్క సహోదరుడు కోర్టుకి వెళ్ళగా ఆ కోర్టులో తీర్పు తీరుస్తూ ఉన్నారు. బైక్ మీద వచ్చి గుద్దేసినటువంటి వాడికి భయంకరమైనటువంటి శిక్ష విధిస్తూ ఉన్నారు. అయితే శిక్ష విధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ శిక్షకు పాత్రుడు వీడు అని తెలుసు. అయినా కానీ దాని నుంచి తప్పించుకోవడం కొరకు మరలా కొంతమంది లాయర్లను, కొంతమంది ఆ లాయర్లను పోగు చేసుకుని వారిలో ఎవరు బాగా వాదిస్తారో వెతుక్కుని వారికి కొంత ధనము లంచముగా ఇచ్చి, ఏం చేస్తావో నాకు తెలీదు, నాకు ఈ శిక్ష పడకూడదు, ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలి అని చెప్పి ఆ లాయర్తో తెలియపరిచినప్పుడు లాయరు వేట మొదలెడతాడనమాట. ఎవరి కొరకు? ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? సాధారణంగా వాళ్ళు ఆ చుట్టుపక్కలే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు మనకి ఇక్కడ మాత్రమే పని ఉంటుందని, ఇక్కడ పని ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారు. వెతికినప్పుడు వాళ్ళకి దొరికితే వాళ్ళకి కొంత ధనాన్ని ఇచ్చి ఆ పని అబద్ధపు సాక్ష్యములు అంటారు దాన్ని. అబద్ధపు సాక్ష్యములు చెప్పి వారు శిక్ష నుంచి తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని పనికి మాలిన వారు అంటారు. నేను చెప్తున్నటువంటి మాట కాదు, పరిశుద్ధ గ్రంథం కూడా అదే చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఒక రైతు ఉన్నాడు. నాబాతు అనేటువంటి రైతు ఉన్నాడు. ఆ రైతు చక్కటి ద్రాక్ష తోటను వేసుకుని ఆ ద్రాక్ష తోటను పండించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు.
కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి సమయములో ఆ దేశముని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆహాబు. ఆహాబు వెళుతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు అతని చూపు ఆ తోట మీద పడిందట. ఆ తోట మీద పడితే ఏమైనా సరే ఈ తోటను నేను దక్కించుకోవాలి, ఈ తోటను నేను తీసుకోవాలి అనుకున్నాడు. అయితే సర్వసాధారణంగా ముందుగా ప్రేమగా అడుగుతారు, ఎవరైనా నాకు ఈ తోట కావాలి, దీనికి ఎంత ధనం అవసరమో ఆ ధనం ఇచ్చేస్తాను, నాకు తప్పనిసరిగా నీవు నాకు అమ్మితే నాకే అమ్మాలి అని అడుగుతారు ఎవరైనా. కానీ అక్కడ అలాగ అడగట్లేదు. నువ్వు నాకు తప్పనిసరిగా అమ్మాలంటున్నాడు అంతే. నాకు ఇచ్చేయాలి, అమ్మితే అమ్మేయి, లేకపోతే దీనికి బదులుగా దీనికంటే శ్రేష్టమైనటువంటి మంచి పొలము నీకు నేను ఇస్తాను, మంచి పొలము, మంచి శ్రేష్టమైనటువంటి పొలం నీకు ఇస్తాను అని ఆశ చూపించినా కానీ ఇతను ఎంత మాత్రం కూడా ఇది నా పిత్రార్జితము, ఇది మా తాతలు సంపాదించినది, ఇది మా నాన్నగారు సంపాదించినది కాదు, మా తాతలు సంపాదించింది, పిత్రార్జితం అని రాయబడింది అక్కడ. కనుక దీన్ని నేను అమ్మను, ఎవరికి ఫ్రీగా ఇవ్వను, ఇది నేనును నా తర్వాత వారిని కూడా అనుభవించాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ మాట రాజు కదా, ఎంతైనా రాజు కాబట్టి బాధ కలిగింది, కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళి ఏమి చేయలేక మర్యాదగా పడుకున్నాడు. మర్యాదగా ఉన్నటువంటి ఆ యొక్క భర్తను చూసి భార్య, ఎవరమ్మ భార్య? యెజెబెలు. భార్య యెజెబెలు బాధపడుతుంది. దేంటి నా భర్త ఇలాగ ఎప్పుడు కూడా లేడు, ఎప్పుడు ఇలాగా దీనంగా హీనంగా ఎప్పుడు కనపడలేదు, ఎప్పుడు దర్జాగా ఉంటాడు, కానీ ఇలాగ ఉన్నాడేంటి అని ఆలోచన చేసింది. వెంటనే తన భర్తను పిలిచి అడిగింది, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు, ఏం జరిగింది, రాజ్యములో ఎక్కడైనా ఎవరైనా శత్రువులు ఏమైనా దండెత్తుకుంటూ వస్తూ ఉన్నారా, ఎవరైనా అవమానించారా, ఏం జరిగింది అని గట్టిగా అడిగినప్పుడు ఏమీ జరగలేదు. అయితే మన కోటను ఆనుకుని ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోట చాలా బాగుంది, అందంగా ఉంది, మనం కూరగాయలు పండించుకోవడానికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆ పొలము నాకు కావాలని నాబాతును అడిగినప్పుడు వాడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. రాజునైనటువంటి నేను అడిగితే వాడు ఒప్పుకోడా, నా మాట లక్ష్య పెట్టడా, ఎంత ధైర్యం వాడికి. చూడు వాడు అసలు మనసులో ఏమనుకుంటూ ఉన్నాడు, మనసులో ఏం ఆలోచించుకుంటున్నాడు, నేను అడిగినప్పుడు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇతను రాజుగారు భార్యతో చెప్తా ఉంటే భార్య ఉక్రోషంతో మండిపోతుందట. ఉక్రోషంతో మండిపోతుంది. ఎందుకంటే ఆమెలో ఒక భయంకరమైనటువంటి దురాత్మ ఉంది, అహంకారము అనేటువంటి దురాత్మ ఉంది. ఎప్పుడైతే అహంకారము మనలో చోటు చేసుకుంటుందో ఎదుటి వారిని అర్థం చేసుకునే మనసు ఉండదు. ఎదుటి వారిని అపార్థం చేసుకోవడమే కానీ అర్థం చేసుకునే మనసు ఎంత మాత్రం కూడా ఉండదు, దురాత్మ తనలో ఉంటే. అలా ఎందుకు అమ్మనన్నాడు, ఎందుకు ఇవ్వనని, రాజు కదా, నీకు లోటు చేయడం ఏంటి, నీవు అడిగితే ఇవ్వనంటమేంటి అని ఆలోచించడం మానేసి ఎందుకు ఇవ్వనన్నాడు, ఎందుకు ఇవ్వనన్నాడు. సరే అయితే నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా భోజనం చేసి రొగ్గు కప్పుకొని ఏసీ వేసుకుని పడుకో, నేను వాడి పని నేను చూస్తాను అని ధైర్యం ఇచ్చేసింది. ఇక యెజెబెలు ధైర్యం ఇచ్చేసి ఆలోచన చేసింది, ఇది పెద్ద పని కాదు, చిన్న పని. చెడు దుర్మార్గములు చేసేవారికి, అన్యాయం చేసేవారికి అన్యాయం చేయడము చిన్న పని, ఎవరినైనా మర్డర్ చేయడం చిన్న పని, ఎవరి మీదైనా నింద మోపడం చిన్న పని, ఎవరినైనా కొట్టడం చిన్న పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే న్యాయం జరిగించే వారికి అన్యాయం చేయడం ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. ఆహాబు మంచివాడే, ఆహాబు దేవుని యందు భయభక్తులు గలవాడే, కానీ భార్య ఉన్నది చూసారా, మహారాణి. ఆ మహారాణి పేరే యెజెబెలు. ఆ భర్తని ఎడం చేత్తో నొక్కేసింది, కుడి చేత్తో కూడా కాదు, ఎడం చేత్తో నొక్కేసింది. నొక్కేసి లేవనివ్వట్లేదు. తినమాటే శాసనముగా, తినమాటే పాటగా, తినమాటే నగ్గాలి అని చెప్పేసి ఆమె ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో మరి ఎంతైనా దేవుని భయభక్తులు గలవాడు కాబట్టి ఈమెతో నాకు వాదం ఎందుకులే, దీనితో నాకు వాదం ఎందుకులే, నా భార్యే కదా, సో పోనీ అదే మారుతుందిలే, ఈవేళ కాకపోతే రేపు అదే మారుతుందిలే అని చెప్పేసి ఆహాబు ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో ఈమె అంచెలంచెలుగా అహంకారాన్ని పెంచుకుంది, కానీ ఎంత మాత్రమో తగ్గించుకోలేదు. వెంటనే సైనికుల్ని పిలిచింది, పిలిచి ఆలోచన చేసింది, ఏం జరిగింది
ఆ నాబాతు ఎవడు, ఒకసారి ఇలా తీసుకురండి అని చెప్పేసి ఆ నాబాతు కబురు పంపించి అతనితో చర్చలు చేసింది. తర్వాత ఆ చర్చలకి ఆయన లొంగకపోయేసరికి ఒక ఆలోచన చేసింది. ఏంటి ఆలోచన, ఒకసారి చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వాక్యం. నీవు దేవునిని రాజును దూషించితవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి సైన్యంతో చెప్తాడు. ముందుగా అతన్ని పిలిచి మాట్లాడింది, మాటలకి లొంగలేదు, విడిచిపెట్టేసింది. సర్లే చూద్దాం, నేను ఎలాగ చేయాలో అలాగ చేస్తాను, నేను ఏ రకంగా నొక్కాలో ఆ రకంగా నేను నొక్కుతానని ఆలోచన చేసి తన సొంత ఆ సైనికులను పిలిచి సైనికులతో మాట్లాడుతుంది. పనికి మాలిన వారిని ఇద్దరిని సమకూర్చండి. ఆ పనికి మాలిన వారి ఇద్దరు కూడా రాజుని అలాగే దేవుని కూడా దూషించారని చెప్పి అతని మీద నేరము మోపండి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద నేరం మోపమంటుంది? నాబాతు మీద. అంటే న్యాయంగా తన యొక్క తన పొలముని సేద్యపరుచుకుంటూ ఉన్నటువంటి ఒక రైతు మీద నెపము మోపడానికి ఇద్దరు పనికి మాలిన వారిని ఎంచుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం నుంచి తేరి చూస్తూ ఉన్నాడు ప్రభు. ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడు. మంచివారిని చూస్తూ ఉన్నాడు, చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు. కానీ వారి క్రియలకు చెప్పిన జీతం ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారి క్రియలు చెప్పిన జీతం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వారి మాటలే గెలవచ్చు. ఆ పనికి మాలిన వారి మాటలే గెలవచ్చు. ఆ పనికి మాలిన వారి అబద్ధాలే నిజం చేయొచ్చు. కానీ ఏదో ఒకానొక రోజు ఉంది. ఆ రోజున వారి యొక్క మాటలకి, వారి యొక్క పనులకు, వారు చెప్పినటువంటి సాక్ష్యాలకు వారు దేవుని దగ్గర ఒప్పదలిసినటువంటి వారై, దేవుని దగ్గర చెప్పదలిసినటువంటి వారై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా,